ఏమి కాలేదన్నానుగా. రాధిక మావయ్య గారికి ఏం కాలేదు. మావయ్య గారికి ఏమి కాలేదు. ఆయన బానే ఉన్నారు. చూడు, నీ కళ్ళతో నువ్వే చూడు. లే రాధిక, చూడు. చూసావా, నారాయణరాజు గారికి రాధికంటే కన్న కూతురిని మించిన మమకారం. రాధిక ఆయన రక్తం పంచుకు పుట్టకపోయినా ఆ తండ్రి అంటే ఆమెకు ప్రాణం. ఈ తండ్రి కూతుళ్ళని చూస్తుంటే ఈ బంధం ఇప్పటిది కాదు, ఎన్నో జన్మల అనుబంధం అనిపిస్తుంది. మీ నాన్న మీద నీకెంతో ప్రేమ ఉన్నట్టు ఊరి జనాన్ని నమ్మించు. నమ్మించాలా? ఎలా బామ్మా? మీ నాన్నగారి మాత్రలున్నాయి కదా, అవి తీసుకొని వచ్చి అందరూ చూస్తూ ఉండగా ప్రేమగా ఆయనకి వెయ్యి. ఏంటి వేసేది? అసలు ఆయన నన్ను చూస్తేనే కస్సు బుస్సుమంటున్నారు. అంటే అన్నీవే. ముందు నువ్వైతే నేను చెప్పినట్టు చెయ్యి. ఆ తర్వాత ఏం జరగాలో నేను నడిపిస్తాను. బామ్మా బలా నాన్నగారు టాబ్లెట్ వేసుకోండి, టాబ్లెట్ వేసుకోండి. దాని పీడ వదిలించుకోవడం పెద్ద పనేం కాదు. అది నేను చూసుకుంటా, దాన్ని నాకు వదిలే. ముందు మీ ఆయన తీసుకొని ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళిపో. వెళ్ళు, వెళ్ళవే. కృష్ణ 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 కృష్ణ. ఓపెన్ చేసి ఇది ఖాళీ కవరండి. సరే మాయ, మీరు రిలాక్స్ అవ్వండి, అన్ని సర్దుకుంటాయి. నేను వెళ్ళొస్తాను. ఏమండి? వస్తున్నా సత్య. ప్రశాంతంగా రాధిక, జాగ్రత్త.